ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం అస్సులు బాసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములని రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు 120వ జయంతి ఉత్సవాలు ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు కఠిన దీక్ష చేసి అమరజీవి అస్సులు బాస్తారని ఎమ్మెల్యే తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు పొట్టి శ్రీరాములు 120వ జయంతి సందర్భంగా వారు అందించిన నిరుపమాన సేవలను స్మరించుకుంటూ జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని సూచించారు. తాడేపల్లిగూడెం పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఆయన చూపిన బాటలో ప్రజలంతా సమైక్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దినేష్ యాదవ్, పాలూరి వెంకటేశ్వరరావు, అడ్డగర్ల సూరి తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమరవీరులు పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరవీరులు పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరవీరులు పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరవీరులు పొట్టి శ్రీరాములు గారికి. కనుక్కోండి బాగా. ఆంధ్ర రాష్ట్ర అవతరణకి అమరజీవులు పొట్టి శ్రీరాములు గారు మార్చి 16వ తారీఖున ఆయన జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో మన ఎన్డీఏ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి అమరజీవులు పొట్టి శ్రీరాములు జయంతి చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆయన మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి మనందరినీ కూడా మద్రాసు అనేవాళ్ళు పిలిచేవారు. దాన్ని ఆయన తట్టుకోలేక మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ఒక ఆలోచనతో మరి మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణ త్యాగాలు చేశారు. ఏదైతే 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన పడిన కష్టాలు అనేది మామూలు విషయం కాదు. ఆయన ప్రాణాలు తెగించి మనకి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం ఆయన ఆశయాల్ని ఆలోచనల్ని పునుకునిచ్చే విధంగా మనందరం కూడా ఆయన ఆలోచనలు సహకరించాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పడాలని ఒక ఆలోచనతో ఆకాంక్షతోటి ఆయన ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది. అటువంటి మహాత్ములు ప్రాణ త్యాగాలే ఈరోజు మనందరం కూడా ఆ ఫలాలు అనిపిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో అందరూ కూడా మరి అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి జయంతోత్సవాలకి ఇచ్చేసిన అందరికీ కూడా జనసేన నాయకులందరికీ కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు. నమస్కారం. ఈరోజు మన పొట్టి శ్రీరాముల జయంతిని జరుపుకోవడం మాత్రమే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి స్మరించుకుంటూ, పొట్టి శ్రీరాములు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక ఉద్యమం. ఆయన జీవితం ఒక సందేశం, ఆయన త్యాగం ఒక చరిత్ర. ఆయన పేరు తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా. పదవులు కోరిన మహనీయులు ఉంటారు, ప్రశంసలు ఆశించని మహాత్ములు ఉంటారు. కానీ ప్రజల హక్కుల కోసం, భాషా గౌరవం కోసం, ఒక జాతి స్వాభిమానానికి తన ప్రాణాన్ని అర్పించిన మహోన్నతుడు ఆయన. అలాంటి అరుదైన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, వారి భాషను గౌరవం దక్కాలి, వారి భావోద్వేగాలకు విరువు రావాలి అన్న లక్ష్యంతో ఆయన చేపట్టిన నిరాహార దీక్ష సాధన దీక్ష కాదు. అది ఒక మహాయజ్ఞం, అది ఒక ఆత్మగౌరవ సమరం, అది ఒక జాతి గుండె చప్పుడు. ఆయన త్యాగం దేశాన్ని కదిలించింది. ఆయన సంకల్పం పాలకులను ఆలోచింపజేసింది. సత్యం కోసం నిలబడడం, మానవత్వం కోసం, సమానత్వం కోసం కాపాడడం, ప్రజల గౌరవాన్ని రక్షించడం. ఈ పవిత్ర సందర్భంగా మనం అందరం ఒక సంకల్పం చేద్దాం. త్యాగమూర్తుల చరిత్రను మరవకూడదు, తెలుగు జాతి గౌరవాన్ని తగ్గించకూడదు. మన భాష, మన సంస్కృతి, మన స్వాభిమానాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళాలి. చివరగా త్యాగానికి ప్రతిరూపం అమరజీవులు పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు చరిత్రలో శాశ్వత జ్యోతి. అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆ మహనీయునికి నా ఉదయపూర్వక వినమ్ర నివాళులు అర్పిస్తూ నా మాటలను ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగు తల్లి. అమరజీవి పొట్టి శ్రీరాములకి అమర్ రహే.